హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మహే వ్లాగ్స్. ఈరోజు మీకోసం కొబ్బరి చట్నీ పచ్చడి అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. ఎప్పుడు అన్నంలోకి సాంబార్ తోటి ఏం తింటామండి, వెరైటీగా కొబ్బరి చట్నీ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. అవునండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? పైన చూపిస్తున్నాను చూడండి డిస్ప్లేలో, ఇట్స్ మహే వ్లాగ్స్ అని. ఇప్పుడే ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దామా? ముందుగా కళాయి పెట్టుకోవాలండి. కళాయిలో కొంచెం ఆయిల్ అనేది లైట్గా వేసుకోండి. ఆయిల్ లైట్గా వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అవి కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత, ఏగిన తర్వాత పచ్చి కొబ్బరిని అనేది యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలండి, అది కొంచెం ఏగినంత వరకు. కొబ్బరి బాగా ఏగినంత వరకు ఉంచాలండి, ఎందుకంటే లేదంటే పచ్చివాసన అనేది ఉండిపోతుంది. సో అందుకనే మనం బాగా కలుపుకోవాలండి. కొబ్బరి వేసిన తర్వాత స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టిన తర్వాత తీసిన తర్వాత మనకి ఫైనల్గా డిస్ప్లేలో చూపించే విధంగా ఉండాలండి. కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసిన తర్వాత కొంచెం పోపు వేసుకోండి. ఫైనల్గా కొబ్బరి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.